హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో చాలా రోజుల తర్వాత ఇలా ఒక బోండా రెసిపీ అయితే చేసుకున్నాను ఇంట్లో. అండ్ ఇది మైసూర్ బోండా కాదు, అలాగని బియ్య పిండితో చేసిన పునుగులు కాదు. సో ప్రాసెస్ అయితే మీరు మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇది కొంచెం స్పెషల్ బోండా రెసిపీ. సో చాలా హెల్తీ కూడా, ఎందుకంటే మొత్తం మైదాతో చేయలేదు ఇది, కాకపోతే మైదా అయితే వాడాను. సో ప్లీజ్ రెసిపీ మొత్తం చూసేయండి, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాసెస్ అయితే ముందుగా మీరు పెరుగు అయితే తీసుకోండి. పెరుగు ఖచ్చితంగా ఉండాలి. మనం బోండా రెసిపీస్ కానీ పునుగులు కానీ చేస్తున్నప్పుడు కొంచెం ఆ, పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది. లేదు అంటే ఫ్రెష్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ పుల్లటి పెరుగు వల్ల మాత్రం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ హాఫ్ కప్ పెరుగులో కొంచెం వంట సోడా వేసుకున్నా. మీరు సోడా వేయకపోతే ఒక టిప్ ఉంది, ఏంటంటే ఎక్కువ బీట్ చేయాలి మనం పిండిని. అండ్ 2 to 3 hours ఖచ్చితంగా పిండిని నానపెట్టాలి మనం కలిపిన తర్వాత. సోడా వేసుకుంటే మనము ఒక 10 minutesలోనే చేసేసుకోవచ్చు. సో సోడా వేసుకున్న తర్వాత వేడి చేసిన నూనె ఒక 2 to 3 tablespoons వేడి చేసిన నూనె కలిపేసుకున్నా. దీనివల్ల మనకు క్రిస్పీనెస్ వస్తుంది, బోండాకి పైన లేయర్ మంచిగా కరకరలాడుతూ వస్తుంది వేడి నూనె వేసుకోవడం వల్ల. సో ఇదంతా ఒకసారి మంచిగా బీట్ చేసుకోండి. ఇది ఎక్కువ కలపడం వల్ల ఇందులో పెరుగులో గాలి అంటే ఎయిర్ ఫామ్ అవుతుంది. ఎయిర్ ఫామ్ అవ్వడం వల్ల మనకు బోండా అనేది మంచిగా ఇలా ఫ్లఫీగా వస్తుంది, లోపల ఎయిర్ గ్యాప్స్ ఉండి పిండి పిండిగా కాకుండా. సో ఇది కూడా టిప్ ఫాలో అవ్వండి. పెరుగు, వేడి నూనె, కొంచెం సోడా మొత్తం ఇలా చక్కగా బీట్ చేసుకుంటూ కలిపేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ అండి, నేను మొత్తం మైదా వాడలేదని చెప్పాను కదా. సో ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నా, ఇంకొక కప్పు బియ్యం పిండి, ఇంకొక కప్పు మైదా పిండి. సో ఇక్కడ 3 రకాల పిండి నేను తీసుకున్నా. మీకు మైదా పిండి అసలు వాడాలని లేకపోతే ఇంకా సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి అండ్ బియ్యం పిండి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక కప్పు రవ్వ వేసుకున్నా. రవ్వ వేయడం వల్ల బోండా అనేవి మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా. మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, మైదానే వాడాలనే రూల్ లేదు కదా. అండ్ మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం మైదా వాడనిదే మంచిది. మనకు కూడా మైదా అంత మంచిది కాదు, కాకపోతే మన నోటికి రుచి తగలాలి, బయట తిన్నట్టే ఉండాలి అంటే మాత్రం మైదా వాడాల్సిందే. సో ఒకసారి అయితే ఇలా 4 రకాల పిండి వేసి మీరైతే ట్రై చేసి చూడండి. నాకైతే ఇలా అన్ని రకాలు ట్రై చేయడం ఇష్టం కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటా. మీకు కొంచెం అంటే చూసి ఇన్ని రకాల పిండి చేయడం అవసరమా, బియ్యం పిండి లేదా మైదా పిండి వేసి చేసుకోవచ్చు కదా, ఈజీగా అనిపించవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా అవసరమా అనిపిస్తుంది, కానీ ఒకసారి ట్రై చేయండి, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. మనము రవ్వ వేసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. సో ఒక 10 to 15 minutes అలా పిండిని వదిలేస్తే ఆ రవ్వ అనేది మొత్తం వాటర్ని పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది. సో చూసుకొని వేసుకోండి వాటర్ అయితే, నేను క్వాంటిటీ ఏం చెప్పలేదు ఇక్కడ. సో ఇలా నేను చూపిస్తున్నట్టు బీట్ చేస్తే మాత్రం పిండిలో మంచి ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. బోండాస్ వేసుకున్నప్పుడు మంచిగా క్రిస్పీగా పైన నుంచి లోపల నుంచి సాఫ్ట్గా ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయిపోయి బాగుంటుంది బోండా అనేది. సో ఇలా మీకు టైం ఉంటే 1 గంట సేపు అయినా వదిలేయచ్చు, లేదంటే 10 to 15 minutes నానబెట్టినా సరిపోతుంది. పుల్లటి పెరుగు ఉంటే మాత్రం ఇంకా చాలా త్వరగా చేసుకోవచ్చు మనము, అప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రెష్ కర్డ్ యూజ్ చేశాను కాబట్టి ఒక అరగంట పెట్టేసుకున్న పక్కన, అంతే. సో ఇది అరగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నా. ఇందులో మీరు చిన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 teaspoon జీలకర్ర అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలిపేసుకున్నా. మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టు. ఆనియన్స్ అవి ఇవి నేనైతే ఏం వేసుకోలేదు, ప్లెయిన్గా చేసుకున్నా. ఎందుకంటే నేను చట్నీ కొంచెం స్పైసీగా చేసుకుంటా కాబట్టి నేను ఇంకా అవేం వేసుకోలేదు ఇందులో ఎక్స్ట్రా. అండ్ దీనికి కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా, టొమాటో చట్నీ అయినా, ఏ చట్నీ అయినా బాగుంటుంది.
మనకు ఏది తినాలనిపిస్తే అది చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇంకోసారి నేను ఇక్కడ మంచిగా బీట్ చేసుకుంటున్నా ఇది. ఇంకా వెంటనే బోండాస్ అన్నిటి వేసేసుకున్నా. సైజ్ కూడా మీరు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వేసుకోండి. చిన్నగా వేస్తే మరీ పునుగుల్లా అయిపోతాయి. పెద్దగా వేస్తే మళ్ళీ ఇందులో మనం గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ అన్నీ వేసాం కాబట్టి కొంచెం లోపల పిండిగా ఉండిపోవచ్చు. అందుకే కొంచెం మీడియం సైజులో బోండాస్ అనేటివి వేసుకుంటే మనకు తినడానికి ఈజీగా అండ్ ఫ్రై అవ్వడం కూడా చక్కగా లోపల దాకా ఫ్రై అయిపోతాయి. సో అంతేనండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా వేడై ఉండాలి. అండ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బోండాస్ అనేవి వేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో ఉంటే అవి కొంచెం గట్టిగా అయిపోతాయి బోండాస్ అనేవి. మనం ఇలా వేసిన వెంటనే పైకి వచ్చేలాగా ఉండాలి ఆయిల్ అనేది. బోండా వేసిన వెంటనే పైకి రావాలి ఇలా. సో ఇక్కడ మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో మొత్తం వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని తినేసేయడమే. అంతేనండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చిరాకు పడకుండా కొంచెం నెమ్మదిగా వీడియో మొత్తం చూస్తూ ట్రై చేయండి. ఈ 4 రకాల పిండితో అవసరమా అని కొంచెం నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏదైనా కొంచెం వెరైటీగా చేయాలంటే అప్పుడప్పుడు కొంచెం ఓపిక అవసరము. చిరాకు పడడం మానేసి ఇంట్లో చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం హెల్తీ వేలో ఇలాంటి రెసిపీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి, తప్పదు కదా. అండ్ పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో చేసిన ఫుడ్ కంటే ఏది హెల్తీ కాదు. సో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.